నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరి శెట్టి. పూనమ్ కౌర్ ఈమె తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితురాలు. యాక్టర్గా చాలా సినిమాల్లో కూడా నటించింది. ఈమె తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. గతంలో వైసీపీ నాయకులు కొందరు కడప నుండి కాల్ చేసి తాము చెప్పినట్లు నడుచుకోవాలని, పవన్ కళ్యాణ్ గురించి తాము చెప్పినట్లు చెప్పాలని, అలా చెబితే డబ్బిస్తామని ఆఫర్ చేశారని, దానికి ఒప్పుకోలేదని చంపుతామని కూడా బెదిరించారని, దానికి కూడా లొంగకపోవడంతో నా దగ్గర న్యూడ్ వీడియోలు ఉన్నాయి, మరి అవి బయట పెడతామంటూ మానసికంగా తనను హింసించారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తుంది పూనమ్ కౌర్. ఇక వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పెట్టిన ప్రెస్ మీట్ నా జీవితం నాకు కానీకుండా చేసిందని ఆమె విలపించింది. ఇప్పుడు పూనమ్ కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అసలు కౌర్ను కడప నుంచి బెదిరించింది ఎవరు? పవన్ కళ్యాణ్ వెనుక కుట్ర జరిగిందా? జరిగితే కుట్రదారులు ఎవరు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా జనసేన నేత లక్ష్మీకాంత్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక సోషల్ క్రిటిక్ త్రిపురనేని నరోత్తమ్ గారు కూడా జాయిన్ అవుతారు మనతో. ఇక సీనియర్ జర్నలిస్ట్ అక్షర సత్యం గారు కూడా ఫోన్ ద్వారా అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారితో మాట్లాడదాం. లక్ష్మణరావు గారు నమస్తే అండి. లక్ష్మణరావు గారు, నా వాయిస్ వినపడుతుందా? వినపడుతుంది లక్ష్మణరావు గారు. నమస్తే అండి. లక్ష్మణరావు గారు, పూనమ్ కౌర్ గారు చేసిన వ్యాఖ్యలు మీరు విన్నారా? వినే ఉంటారు. గతంలో కడప నుంచి కొంతమంది నాకు ఇలా కాల్ చేసి ఇట్లా మాట్లాడారు అని ఆవిడ చెప్పిన వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? మానసికంగా నన్ను చాలా హింసించారని కూడా ఆవిడ మాట్లాడటం జరిగింది. పెద్ద ఎత్తునప్పుడు మీడియాలో ఈ రోజున నిన్నటి నుంచి ఇది ట్రెండింగ్గా మారిన పరిస్థితి. నిజంగా ఎవరు చేసి ఉంటారంటే ఏం చెప్తారు మీరు? లక్ష్మణరావు గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, ఏఎన్టీ వీక్షణ యాజమాన్య హృదయపూర్వక నమస్కారాలు. నమస్తే అండి. పూనమ్ కౌర్ గురించి యావత్ ఆంధ్రప్రదేశ్ అందరూ తెలిసిందే. తెలుగు వారు అక్కడ ఉన్న కూడా గతంలో ఏం జరిగింది, ఏ రకంగా ఆవిని ఓడికను వదిలేస్తారో అన్న విషయం అందరికీ తెలిసింది. ఎవరైతే ఈ రోజున ఒక ప్రముఖ పెద్ద డైరెక్టర్ అని చెప్పుకున్నటువంటి త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు, ఆయన దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారికి నాకు మొత్తం మధ్యవర్తిగా ఉండి చేశారు, ఆయన వల్ల ఇది జరిగిందని ఆవిడ చాలా ఇంటర్వ్యూలో మాట్లాడారు పూనమ్ కౌర్. ఈ రోజున ఆవిడ ఏం చెప్పిందంటే, కడప నుంచి కొంతమంది నాకు ఫోన్ చేశారు, మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పవన్ కళ్యాణ్ గారు మీరు గడిపినటువంటి క్షణాలు కానీ వీడియోలు కానీ ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి, ఏదైనా సరే ఆ వీడియోలు మీరు ఇచ్చేస్తామని కూడా అంది. లేదు నేను ఇవ్వను, మీరు న్యాయం చేయాలనుకుంటే తర్వాత మిమ్మల్ని నేను అప్రోచ్ వస్తాను, తర్వాత మీరు చేయండి, ప్రెజెంట్ అయితే అటువంటివి ఏమన్నా నేను మీకు సహకరించను అని చెప్పింది. అంటే కడప నుంచి ఎవరు అడిగారు, ఎవరు ఫోన్ చేశారు, బయట పెట్టే అధికారం ఆవిడకు ఉంది, చెప్పొచ్చు. మరి ఎందుకు చెప్పలేదు మనకు తెలియదు. నేనేమంటానంటే, ఇక్కడ ఇదే పూనమ్ కౌర్ గారు చాలా సార్లు చెప్పారు, త్రివిక్రమ్ శ్రీనివాసు పవన్ కళ్యాణ్ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది, వీళ్ళిద్దరి వల్ల నా జీవితం, ఆ రకంగా చెప్పాలంటే వేరే పదాలు వినియోగించాలి. కానీ మరి ఈ రకంగా గారు మీ దగ్గర ఆధారం ఉందా? మీరు చెప్పిన దానికి త్రివిక్రమ్ గారి వలన నా జీవితం నాశనం అని మాట్లాడింది అయితే ఉంది. ఎందుకంటే నన్ను ఒక చెల్లిగా పిలిచేవాడు త్రివిక్రమ్, అన్నయ్య అని పిలిచేవాడిని. అలాంటి వాళ్ళు ఉన్నట్టుండి నాకు దూరం పెట్టారు, నాకు రావాల్సిన సినిమాలను రానికుండా చేశారు. అందుకని పవన్ కళ్యాణ్ వలన నా జీవితం నాశనం అయిందన్న ఒక వీడియో అన్న మీ దగ్గర ఆధారం ఉంటే ప్లే చేయండి ఒకసారి. ఆ ఆధారాలే కదండి అడిగారు, ఆ ఆధారాలు కదా అడిగింది. నేను ఇంతవరకు చెప్తుంది అదే, మీ ఇద్దరు ఏకాంత కాలంలో లేకపోతే మీ ఇద్దరు చేస్తున్నటువంటి ఫ్రెండ్షిప్ అవనివ్వండి, మీ ఇద్దరులో ఉన్నటువంటి లేదా సరదా సన్నివేశాలు అవనివ్వండి, లేదా మీరు ముచ్చటించుకున్నటువంటి చాలా మంచి మాటలు అవనివ్వండి, ఏవైనా వీడియో రూపంలో కానీ ఉంటే మాకు ఇవ్వండి అని అడిగింది. ఎవరు అడిగారు? ఆవిడ చెప్తోంది. ఎవరు అడిగారు అన్నది, ఎవరు అడిగారు అది కాదు లక్ష్మణరావు గారు. మా దగ్గర నా న్యూడ్ వీడియో ఉంది, మా దగ్గర నీ న్యూడ్ వీడియో ఉంది. నువ్వు మేము చెప్పినట్టుగా నడుచుకోవాలి, మేము చెప్పినట్టుగా నడుచుకోకపోతే చంపుతామని బెదిరించారు. దానికి కూడా అయితే మీ న్యూడ్ వీడియో మా దగ్గర ఉంది, దాన్ని మీకు బయట పెట్టాల్సి వస్తుందని నన్ను బెదిరించారని చెప్పింది. కానీ మీరు కంప్లీట్ ఆపోజిట్ మాట్లాడేందుకు విన్నాను సార్.
మీరు ఆపోజిట్ లో మాట్లాడుతున్నారు. నేను ఆవిడ మాట్లాడిన వీడియో మొత్తం నేను విన్నాను. మీరు ఫుల్ వీడియో ఉంటే మీరు ప్లే చేయండి. ప్లే చేద్దాం, కంపల్సరీ ప్లే ఇక్కడ చేద్దాం. వినండి, నేను అన్నదేనండి లక్ష్మణ్ గారు, ఆవిడ ఎక్కడ కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు నన్ను బెదిరించి మాట్లాడించారు, లేకపోతే కడప నుంచి నన్ను బెదిరించి మాట్లాడించారు, వాళ్ళు చెప్తేనే నేను మాట్లాడారని చెప్పి ఆవిడ ఎక్కడ మాట్లాడాల. మీరు ఈ ఎలిగేషన్ తీసుకొచ్చారు కదా పవన్ కళ్యాణ్ మీద, త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద, మీ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నా, మీరు ఏకంతం కలిసినటువంటి ఆధారాలు ఏమైనా ఎవిడెన్స్ లాంటి వీడియోస్ ఉంటే మాకు ఇవ్వండి అని అడిగితే మీకు డబ్బులు కూడా ఇస్తాము, మీకు ఎంతకాలం అంటే అంత ఇస్తాం, మాకు ఇవ్వండి అని అడిగితే నేను ఇవ్వను, నేను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను, మీరు న్యాయం చేయాలి, మీ సహాయం నాకు కావాలన్నప్పుడు మీ దగ్గరికి నేను వస్తానని చెప్పి నేను తిరస్కరించానని చెప్పి ఆవిడ మాట్లాడడం జరిగింది. నేనేమంటానంటే ఇక్కడ పూనం కౌర్ గారిని, ఆవిడకి ఆ రైట్స్ ఉన్నాయి. మిమ్మల్ని బెదిరించింది ఎవరు, మిమ్మల్ని వాడుకునేది ఎవరు, మిమ్మల్ని ఆ రకంగా మీ జీవితాన్ని నాశనం చేసింది ఎవరు, వాళ్ళ మీద మీరు పోరాటం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది, అవసరం ఉంది. ఖచ్చితంగా మీరు ప్రశ్నించవచ్చు, అడగచ్చు. దీన్ని ఎవరు మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. అంతేగాని అన్న ఒక్క నిమిషం అన్న, మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. లక్ష్మణరావు గారు మీ వాయిస్ మ్యూట్లో ఉంది చూడండి. యా లక్ష్మీనాథ్ గారు అంటే ఫోన్ వచ్చింది. కంటిన్యూ చేయండి. నేను అన్నది అంటే లక్ష్మీనాథ్ గారు, డెఫినెట్ గా ఈ రోజు మాకు చూస్తే ఒక ఆడపిల్ల ఆ రకంగా బహిరంగంగా ఈ రోజు ఎన్నోసార్లు యుద్ధం చేసింది, ఎవరి మీద యుద్ధం చేసింది, ఎవరి మీద స్టేట్మెంట్లు ఇచ్చింది. మీకు ఆడపిల్లలు ఉన్నారు లేదా, మీ ఆడపిల్లల బతుకులు ఎలాగైతే మీరు ఒప్పుకుంటారా, మీ ఆడపిల్లల రోడ్డు మీద పడితే మీరు ఎలా ఉంటుందా, మీరు కూడా 2-3 ఆడపిల్లలు కన్నారు కదా, నా పరిస్థితి మీ ఆడపిల్లలకు వస్తే ఎలా ఉంటది అని ఆవిడ ట్వీట్ చేసిన సందర్భాలు, ఆవిడ మాట్లాడిన సందర్భాలు చాలా చూసి ఎవరు నన్ను ఉంటారు, ఎందుకని ఉంటారు అంటే ఇక్కడ పర్టికులర్ గా పూనం కౌర్ గారు ఈ రోజున మాట్లాడే విధానాన్ని మీరు ఎందుకు వక్రీకరించారు అంటే, కడప నుంచి ఎవరో ఫోన్ చేశారంట, కడప నుంచి ఫోన్ చేసి ఇగో పవన్ కళ్యాణ్ గురించి తప్పుగా మాట్లాడు, ఇగో పవన్ కళ్యాణ్ గురించి ఇంకో నాయకుడు పోసాని కృష్ణమురళి ఎవరైతే ఉన్నారో, మీ నాయకుడు వైసీపీ నాయకుడు పోసాని కృష్ణమురళి పెట్టిన ప్రెస్ మీట్ నా జీవితాన్ని దౌర్భాగ్యంగా వెంటిలేట్ చేసిందని కూడా మాట్లాడారు ఆవిడ. ఆయన ఒకసారి మాట్లాడుతూ ఆయన డైరెక్ట్గా పూనం కౌర్ అని ఆవిడ పేరు తీసి పవన్ కళ్యాణ్ వాడుకున్నాడని డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి, దాన్ని ఆవిడ ఖండించానని కూడా చెప్తుంది. దాని గురించి ఏమంటారు మీరు? నో ఆవిడ అక్కడ నాకు ఖండించలేదు. నాకు తెలిసినంత వరకు ఆ వీడియో నుండి మీరు ప్లే చేయండి. ఇక్కడ ఎవరైతే పోసాని కృష్ణ మురళి గారు ఏదైతే మాట్లాడే విధానం ఉందో, ఆయన సినిమా ఇండస్ట్రీ పరంగా ఆయనకి తెలుసు ఎవరు ఏం చేస్తా ఉన్నారు, ఎవరు ఎంతమంది పూనం కౌరులు బలయ్యారు, ఎంతమంది పార్వతి మెల్టన్ లాంటి అమ్మాయిలు బలయ్యారు, ఎంతమంది ఎంతో మంది అన్నారు. లిస్ట్ తెస్తే చాలా చాలదు, ఈ లిస్ట్ అంతా కూడా బయట పెడతాము. ఎవరు అనేది ఎంతమంది అమ్మాయిల జీవితాలతో, ఎంతమంది హీరోయిన్లుగా వచ్చినటువంటి జీవితాలతో ఆడుకొని వాళ్ళకి తాయిలాలు ప్రకటిస్తూ ఏ రకంగా చేశారో జీవిత చరిత్ర అంతా కూడా బయట పెట్టమని త్వరలో బయటపడతారు అందరూ, ఎటువంటి డౌట్ లేదు. ఏలాగితే డొంక కథలు ఎంతసేపు లక్ష్మీకాంత్ గారు, కానీ మేము ఎప్పుడు కూడా ఆ రకంగా దీన్ని రాజకీయం చేయాలని చూడాల. నిజంగా మీరు రాజకీయం చేయాలనుకున్నప్పుడు మొత్తం తీగలాగి మొత్తం కూడా పెడతాం. ఆ ప్రూఫ్లన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆ రోజున కూడా మాట్లాడే విధానం ఏదైతే మాట్లాడారో పోసాని కృష్ణమురళి గారు, ఆయన దగ్గర ఎవిడెన్స్ అంటే ఆయన దగ్గర కొన్ని కీలకమైనటువంటి ఆధారాలతో ఆయన మాట్లాడారు. లేకపోయిన ఆధారం లేదు. ఎవరైతే ఇప్పుడు బాధితురాలుగా బాధింపబడుతున్నటువంటి ఏమో ఉందో, ఈవిడ మాట చాలా చెప్పింది. ఆవిడ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, అలాగే ట్విట్టర్ లో కొన్ని పోస్టులు పెడుతూ, ప్రెస్ మీట్లు పెడుతూ ఈ రోజైతే ఎలా మాట్లాడిందో ఆ రోజు కూడా అలాగే మాట్లాడారు. ఆ రోజు ఎందుకు ఆవిడ భయపడింది, ఆవిడని ఎవరు భయపెట్టారు, డబ్బులు ఇచ్చి భయపెట్టారా, భయపెట్టారా, లేకపోతే ఇప్పుడు కూడా భయపెడతామన్నారా? ఈవెన్ నాకు తెలిసి ఇప్పటికి ఎవరైతే మనం అనుకుంటామో ఆ వ్యక్తి డిప్యూటీ సీఎం పద్ధతిలో, అదే ఆ పదవిలో లేకపోతే పూనం కౌర్ అనే వ్యక్తి ఈ రోజున నిజంగా బయట పెట్టేదేమో అవన్నీ కూడా. పవన్ కళ్యాణ్ నుంచి థ్రెట్ ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారి యొక్క
అనుచరగానం పవన్ కళ్యాణ్ అనువాయిల నుంచి ఆవిడకి థ్రెట్ ఉండొచ్చు. అందుకని ఆవిడ ఈ రోజున తనకి జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోలేమని పరిస్థితులు ఏర్పడింది. రైట్. ఖచ్చితంగా ఎప్పుడైతే అవి బ్లాస్ట్ అవుతుంది, ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలు అనేవి చంద్రబాబు నాయుడు దగ్గర అదే నారా లోకేష్ ద్వారా ఈనాడు, ఈటీవీ, మహాన్యూస్, అలాగే ఆంధ్రజ్యోతి వాళ్ళ దగ్గర ఈ వీడియోలు ఉన్నాయి. వీటిని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ ని బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి పొత్తులోకి తీసుకెళ్లారన్న వాస్తవంలో రాష్ట్ర ప్రజలు నమ్ముతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదే నిజమని ఇప్పటి వరకు కూడా నమ్ముతూ ఉన్నారు. అలాగే కిరణ్ రాయలు కూడా, ఎవరైతే ఈ పార్టీలో ఉన్నటువంటి కిరణ్ రాయలు కూడా ఎప్పుడైతే పెన్ డ్రైవ్ గురించి మాట్లాడారో, ఆ పెన్ డ్రైవ్ ఈ పెన్ డ్రైవ్ అని చెప్పి ఇలాంటి పెన్ డ్రైవ్లు ఎన్ని ఉన్నాయో ఆ భాగవతులన్నీ కూడా మరి ఈ మీడియా ఛానల్ దగ్గర ఉన్నాయి. కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. వాస్తవాలంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే కాదండి లక్ష్మణరావు గారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఆవిడంటే ఎలిగేషన్ చేశారు, ఆవిడ బాధితురాలు. ఒక మాట వినండి లక్ష్మణరావు గారు, బాధితురాలుగా ఆవిడ మాట్లాడారు. మీరు మాట్లాడి చంద్రబాబు నాయుడు దగ్గర ఉందంట, నారా లోకేష్ దగ్గర ఉందంట, అంతకుముందు ఒక సామాజిక వర్గం ఛానల్ యొక్క రవిప్రకాష్ దగ్గర పెద్దది ఉంటే ఆయన బెంగళూరు తీసుకెళ్ళి కొట్టారంట. ఇవన్నీ గాలి వార్తలు ఉంటాయి కదా, నమ్ముతారా ఇవన్నీ మీరు? బెంగళూరు తీసుకెళ్ళి ఒక వ్యక్తిని కొట్టారంట, పలానా శ్రీ అనేవి మొత్తం కూడా దానిలో ఉన్నాయంటే ఇవన్నీ గాలి వార్తలండి. ఇలాంటివన్నీ కూడా నమ్ముతారా మీరు? గాలి వార్తలే మనం అదే కదా. బాధితులు ఎవరైనా ఉంటే మాట్లాడితే దాని గురించి మాట్లాడాలి. చంద్రబాబు నాయుడు దగ్గర ఉందంట, పవన్ కళ్యాణ్ బెదిరించారంట, ఇవన్నీ గాలి వార్తలు కాదంటారా? అలాగే బెంగళూరులో ఒకరిని తీసుకెళ్లి కొట్టారంట, చెంపలు వాసేటట్టు ఒక మీడియా మెయిన్ ఆయన్ని కొట్టారంట, వీడియోలు భవితవ్యం అంతా ఉందంట, అదెవరో శ్రీయా అంట హీరోయిన్, రకరకాల గాలి వార్తల గురించి మనం మాట్లాడుకోకూడదు కదా. మన దగ్గర ఉన్న మీరు ఇప్పుడు మీ దగ్గర ఆధారం ఏమైనా ఉంటే, అమ్మాయి అంటే బాధితురాలు, మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉంటే, ఇప్పుడు పోసాని మీరు అన్నారు ఇందాడ, పోసాని కృష్ణమురళి గారి దగ్గర ఏ ఉన్నాయి ఆయన మాట్లాడారు, ఆ టైప్లో ఏదన్నా మాట్లాడండి. మిగతా ఆయన మాట్లాడుతుంది దేనికి? నేను అనేది ఏంటంటే గాలి వార్తల్ని ఎవరు నమ్మొద్దని చెప్తా ఉన్నా. గాలి వార్తలు మీరు ప్రసారం చేస్తూ ఉన్నారు కదా. ఒక ఆడపిల్ల ఎవరైతే మాట్లాడారో దాని గురించి వినండి. చెప్పండి. అక్కడ సున్నితంగా సార్, ఇక్కడ పూనం కౌర్ గారి మీద మాకు ఎటువంటి చెడు ప్రేమ లేదు. ఆవిడ ఒక స్త్రీ, ఆవిడకి జరిగినటువంటి అన్యాయాన్ని మనం అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఆవిడకి ఎన్నిదనుగా మనం ఉండాలి. నిజంగానే మిమ్మల్ని ఎవరు బ్లాక్ మెయిల్ చేసినా, మిమ్మల్ని బెదిరించినా, నిజంగా మీకు తాయిలాలు ఇస్తామన్నా, నిజంగా మీకు పవన్ కళ్యాణ్ మీద లేకపోతే ఇంకో సమ్ ఎక్కువ జట్ మీద ఏ లేనిపోయిన అలిగేషన్ చేయమంటే నీ చేశానన్నా మీరు బయట పెట్టచ్చు, అది మీ రైట్స్, మీకు కాదు అట్లా. కానీ చాలా సందర్భంలో నన్ను తార్చారు, మార్చారు, తీసుకెళ్లారు, రూములు తిప్పారని మాట్లాడిన వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులు ఈ రోజున లేదని మీరు డైవర్షన్ చేయడానికి మీరు చూస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదన్నాను. ఆవిడ ఏం మాట్లాడారు? ఏమండి, మీ దగ్గర వీడియోలు ఉన్నాయంట, మీ దగ్గర ఫోటోలు ఉన్నాయంట, మీ దగ్గర సమాచారం ఉందంట, మాకు ఇవ్వండి, వాటికి మేము డబ్బులు ఇస్తామన్నారు. మీకెందుకంటే లేదమ్మా ఇవ్వండి మీకు డబ్బులు ఇస్తాము అని అన్నారని ఆవిడ చెప్తే మీరేమంటున్నారు? ఇచ్చారండి, కావాలని నాతో అబద్ధం ఆడించారండి, ఆవిడేదో చెప్పినట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే దానికి దీనికి ఎంతో మాట్లాడిన దానిలో అదే కదండి మాట్లాడింది. మీరు చెప్పిన దానికి కంప్లీట్ ఆపోజిట్ మాట్లాడుతున్నారు. ఎస్ లక్ష్మణరావు గారు, మళ్ళీ దీని గురించి మీరు మాట్లాడిదారు, కానీ మనతోటి సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు నమస్తే అండి. అక్షర్ సత్యం గారు, ఎస్ మనతోటి లక్ష్మీకాంత్ గారు అందుబాటులోకి వచ్చారు, జనసేన నేత, ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే. లక్ష్మీకాంత్ గారు, గత 2 రోజుల నుంచి జరుగుతుంది మీకు తెలుసు. పూనం కౌర్ మాట్లాడిన మాటల్ని ఏ రకంగా చూస్తారు? ఆవిడ చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు మీరు? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి అందరికి నమస్తేనండి. నా వాయిస్ క్లారిటీగా ఉందా సార్? సార్ నా వాయిస్ క్లారిటీగా ఉందా? మీ వాయిస్ క్లారిటీగానే ఉంది, మీరు కంటిన్యూ చేయండి, మాట్లాడండి. సార్, రాజకీయాలు అనేది ఉన్నతనంతో చేసే విధానం ఉంటది. రాజకీయ నాయకుడు అనేది ఏంటంటే ప్రజల కోసం ఉండాలి, కానీ మంచి చేసే వ్యక్తుల మీద విషం చిమ్మడం కానీ, ఒక సినీ
సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి ఏదో ఇవాళ మేలు చేద్దామని ప్రజల మధ్యకు వస్తా ఉంటుంటే ఇట్లాంటి ఆరోపణలు చేయడం అంటే మరి వీళ్ళేనా అని అనడానికి లేదు. ఎందుకంటే మనం ప్రత్యక్షంగా చూసింది అయితే లేదు సార్. ఎందుకంటే మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. పంజాగుట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు మేము కొంతమంది వ్యక్తులు ఆయన సీఎం గా ఉన్న టైంలో పవర్ హాలిడే అని ఒకటి ఇచ్చారండి. మీకు గుర్తుందో లేదా? ఇండస్ట్రియల్ ఏరియాకి వారంలో 2 రోజులు పవర్ హాలిడే అనేది ఉండేది. అవును. ఆ టైంలో మేము ఇండస్ట్రీకి సంబంధించి అంటే ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళు మేము కొంతమంది రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి దగ్గర అక్కడ అనుకున్న వ్యక్తులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పశుపతి అంట అరుంధతి సినిమాలో నచ్చిందండి చేస్తారు బెంగళూరు ప్యాలెస్ లో అన్న మాటలు వచ్చినాయి. అంటే ఈ మాటలు మనం చూడలేదు, గాలి మాటలు గాలిగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే నేను పర్టిక్యులర్ గా ఇవాళ రోజున నేను ఈ విషయాల మీద నేను స్పందించకూడదు కానీ డిబేట్కి వచ్చిన దానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తి అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఉండేవాడు కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి ఇష్టారీతిగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో వాళ్ళ భార్యని గాని పిల్లల గురించి గాని నీచంగా విమర్శలు చేసిన వ్యక్తి. తన కర్మ ఫలితం తర్వాత అనుభవించి జైలు పాలయ్యి ఏదో కటకటాలు లెక్క పెట్టాడు. దాని సంగతి పక్కన పెట్టండి. కానీ రాజకీయంగా ఇటువంటి కాకుండా హుందాతనంగా ప్రవర్తించే రాజకీయ నాయకులు ఎవరున్నారు చెప్పండి? అంటే వాళ్ళ రోజున మేము అధికారంలోకి ఉన్నాము. మేము భారతీయ రెడ్డి గారి గురించి ఒక మాట అంటేనే కిరణ్ అనే అతన్ని తీసుకెళ్లి మేము లోపల వేసిన పరిస్థితి. కానీ వాళ్ళ అధికారంలో ఉన్న టైంలో చిన్నపిల్లల కోసం అమ్మఒడి అనే ఒక కార్యక్రమం పెట్టుకున్నా గానీ లేదంటే చిన్న జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించిన పథకాల గురించి ఆ ఊర్లో ఈ ఊర్లో పెద్ద పెద్ద సభలు పెట్టినప్పుడు కానీ వాళ్ళ వికృత చేష్ట ఎట్లా ఉంది అంటే పెళ్ళాలనేవాళ్ళు, కార్లు మార్చేటట్టుగా అనేవాళ్ళు, ప్యాకేజ్ అనేవాళ్ళు, దత్తపుత్రులు అనేవాళ్ళు, ఇట్లాంటి మాటలన్నీ అని 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 ఇవాళ రోజున వాళ్ళ కర్మ ఫలితం ఏమైపోయిందంటే 151 నుంచి 11కు పడిపోయిన పరిస్థితి అయిపోయింది. సో వాళ్ళ ఇవాళ రోజున 11కు వచ్చినా కానీ వాళ్ళ తీరు మారట్లేదు. అంటే ఇప్పుడు ఇందాక లక్ష్మణరావు గారు మాట అన్నారు, మరి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆయన దగ్గర నుంచి థ్రెడ్ ఉందో లేకపోతే భయపడిపోయా అని ఆవిడ వాళ్ళ రోజున ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు అనే మాట మాట్లాడుతున్నారు. సార్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్, ఆడవాళ్లతో చేతగానితనంగా మేము రాజకీయాలు అయితే మేము చెయ్యట్లా. మమ్మల్ని అన్నా గానీ వాళ్ళ రోజున హుందాతనంతో మేము పట్టించుకోకుండా మేము మాకిచ్చిన 164 సీట్లు ప్రజాపాలన ఏ విధంగా చేయాలన్న అభివృద్ధి ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. ఇవాళ ఒక రకంగా కూటమి ఏర్పడడానికి కూడా కారణం కూడా వీళ్ళ పాలన, వీళ్ళు చేసిన పాలన. మరి లోకేష్ గారు యువగళం మీద దాడులు చేయడం గాని, చంద్రబాబు నాయుడు గారు గాని జైల్లో పెట్టడం గాని, పవన్ కళ్యాణ్ గారిని ఇట్లాంటి విమర్శలు చేసి లక్ష్మీకాంత్ గారు ఇంకొకటి ఉంది. లక్ష్మణరావు గారు ఇందరూ మాట్లాడుతూ మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర లోకేష్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి కొన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి బెదిరించి ఆయన్ని పొత్తులో ఉంచుకున్నారనే బయట మాట్లాడుకుంటున్నారని కూడా ఆయన మాట్లాడారు. దీనిలో వాస్తవం ఉందంటారా? సార్ వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఎవిడెన్స్లు ఉన్నాయి అని చెప్పేసి బయట పెడతా అన్నారు. ఇప్పుడు అధికారం లేదు, ఇప్పుడు పోనీ బయట పెట్టమని చెప్పండి. నేను చెప్తున్నా, మేము జనసేన నుంచి మేము సవాలు వేస్తున్నాం. వైసీపీ దగ్గర పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఏ ఆధారాలు అయితే ఉన్నాయో అవి బయట పెట్టమని చెప్పండి. సార్ గాలి మాటలు, గాలిగా మాట్లాడే విషయాలు మేము పరిగణలోకి తీసుకోము. పూర్తి ఆధారాలతో 2 చర్చలు వస్తారో చెప్పండి. పూర్తి ఆధారాలతో మేము కూర్చుంటాం. కానీ ఇవాళ ఏదో పూనం గారు అన్నాను లేకపోతే ఇంకో నటి ఏదో వచ్చిందని చెప్పేసి ఇట్లాంటి మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేను కేవలం ఇప్పుడు ఏంటంటే మీరు పిలిచిన డిబేట్ ఎటువంటిదంటే ఒకే ఒకటి, పోసాని కృష్ణమురళి ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి నేను వివరణ ఇవ్వాలి కాబట్టి ఆ ఉద్దేశంతో నేను ఇవాళ వచ్చాను. హలో రైట్ లక్ష్మీకాంత్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో.
మీరు అందుబాటులో ఉండండి. ఎస్ మీరు అందుబాటులో ఉండండి. ఒకసారి మీ దగ్గర ఏదో డిస్టర్బెన్స్ ఉంది, ఒకసారి రీజాయిన్ అవ్వండి మీరు. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి ఉన్నారు అందుబాటులో అక్షర్ సత్యం గారు ఉన్నారు, ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, నమస్తే అండి. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ కూడా నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, గత 2 రోజుల నుంచి మనకి తెలుసు, నిన్నటి నుంచి కూడా పూనం కౌర్ అని ఒక సినిమా యాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. పెను దుమారాన్ని రేపే. గతంలో 2024లో తమను కొంతమంది కడప నుంచి కొంతమంది నాయకులు బెదిరించారని, అదేవిధంగా ఎవరైతే పోసాని కృష్ణమురళి వైసీపీ నేత పెట్టిన ప్రెస్ మీట్ నా జీవితాన్ని అగమ్యగోచరకరంగా మార్చేసిందని, నన్ను బెదిరించారని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు జరిగిన డిబేట్లో లక్ష్మణరావు గారు కానీ లక్ష్మీకాంత్ గారు మాట్లాడింది మీరు వినే ఉంటారు, మీరు రియాక్ట్ అవ్వచ్చు. సార్, ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం ఏంటంటే కడప నుంచి కొంతమంది వచ్చారు, వచ్చిన బెదిరించారు. సినిమా ఫీల్డ్ నుంచి ఒక యాక్టర్ వచ్చారు రాజకీయాల్లోకి, అతనికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వండి అని బెదిరించారు. నాకు డబ్బులు ఆఫర్ చేశారు, పదవులు ఆఫర్ చేశారు. అయినా నేను రిజెక్ట్ చేశాను. ఈ లోపల నేను పెళ్లి చేసుకుంటాననుకుంటాను అన్ని మర్చిపోయి పోసాని కృష్ణమురళి గారు, అంటే వైసీపీలో ఉన్న పోసాని కృష్ణమురళి గారు ప్రెస్ మీట్ పెట్టడం వల్ల నా జీవితం అంతా నాశనం అయిపోయింది అని చెప్పింది సార్ ఆమె. నాకు అర్థమైనంత వరకు ఆమె చెప్పింది వైసీపీ అన్నట్టుగా చెప్పింది. వైసీపీకి సంబంధించిన మనుషులు వచ్చిందని బెదిరించారు. ఆ సినిమాలో ఒక రాజకీయ నాయకులు వచ్చినట్టే పవన్ కళ్యాణ్ గారేమో అని అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా వైసీపీ బోర్డు స్టేట్మెంట్ ఇమ్మన్నారు అన్నట్టు చెప్పిందని నాకు అర్థమైంది. నా వాయిస్ వినిపిస్తుంది కదా సార్? ఎస్, కంటిన్యూ చేయండి. అది దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే విష ప్రసారం చేయడానికి ప్రయత్నించారు అనేది ఒక సాక్ష్యం అనేది. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలో కూడా అంబటి రాంబాబు వాళ్ళ మా ఇంటికి వచ్చి చిరంజీవి గారు జరిగిన స్టేట్మెంట్ ఇమ్మని చాలా గుర్తులు తీసుకొచ్చారు. మా ఇంట్లో వారని జీవిత రాజశేఖర్ అనేక రికార్డులో చెప్పారు. అది వాళ్ళ నైజం, అది వాళ్ళ కుటుంబంలో నైజం. అది ఎందుకంటే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తులందరి మీద కూడా విష ప్రసారం చేసి వాళ్ళకి అడ్డు తొలగించుకోవడం అనేది ఇప్పుడు నుంచి వస్తున్న ఆరోపణ. గతంలో కూడా చూస్తే రాజశేఖర రెడ్డి గారు చూస్తే ఎవరికి అసలు అందరికీ వ్యతిరేకమే. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నాటి ప్రధానమంత్రి పివి నరసింహరావు గారి మీద చెప్పి నిర్మించారని ఆరోపణలు వచ్చినాయి అప్పట్లో. అలాగే మరి చెన్నారెడ్డి గారికి ఎగ్నెస్ట్ అయినా, ఎదురుగా జనార్దన్ రెడ్డి గారికి ఎగ్నెస్ట్, ఈ జనార్దన్ రెడ్డి గారికి ఎగ్నెస్ట్ అయినా 1995 ఎలక్షన్ లో ఎన్టీ రామారావు గారితో చేతులు కలిపి తనకు వడ్డొస్తారనుకున్న కాంగ్రెస్ నాయకులను ఓడించారు అని నాటి సీనియర్ ఎన్టీఆర్ గారి పర్సనల్ సెక్రటరీ, పొలిటికల్ సెక్రటరీ గల్లి వెంకటేశ్వర గారు ఒక టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. 2004 రాజశేఖర రెడ్డి గారు ఎన్టీఆర్ టీడీపీతో చేతులు కలిపి కాంగ్రెస్ ఓడించారు, తన ప్రత్యర్థులు ఓడించాడు. అట్లాగే గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రులు మార్చేటప్పుడు అవి కూడా జరిగిన అందరిలో రాజశేఖర రెడ్డి గారి అసమ్మతత్వం కూడా ఉందని వార్తలు వచ్చేది. ఎన్ని చూస్తుంటే ఇన్సిడెంట్ ఎన్ని చూస్తుంటే ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ తమ ప్రత్యర్థుల్ని ఎదుగుదలని సహించారో. రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి, నిజంగా ప్రత్యర్థి పతనం అయితేనే కదా మనం ఎదగలుగుతాం. ఇంత దారుణంగా ఎత్తుగడలు ఉండవు ఏ పార్టీలో కూడా. రాజకీయంగా రాజనీతిని అనుసరించే చేస్తారు కానీ ఇట్లాగా ఆడవాళ్ళను ఉపయోగించి, లేదా జీవిత రాజశేఖర్ గారిని ఉపయోగించి, లేదా పూనం కౌర్ను ఉపయోగించి, ఇంకొకరిని ఉపయోగించడం అనేది ఎక్కడా జరగదు. మరి ఇవన్నీ ఏంటంటే వీటికి అన్ని ఆరోపణలే. ఇది ఎవరు నిరూపించడం బయటకు రాలేరు. వస్తే వాళ్ళ ప్రాణాలు గుండిపోట్లు అయ్యే వస్తాయి భయంతో. ఇప్పటికైనా పూనం కౌర్ గారు చెప్పిన స్టేట్మెంట్ కానీ, ఆ జీవిత రాజశేఖర్ గారు చెప్పిన స్టేట్మెంట్ కానీ నిజంగా సాక్ష్యాలే. రాజశేఖర రెడ్డి గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మెగా ఫ్యామిలీ మీద ఎంత వ్యతిరేకతో విష ప్రసారం చేశారనేది సజీవ సాక్ష్యాలు నాకు తెలుసున్నంత వరకు. రైట్. మీరు ఇప్పుడు ప్రధానంగా ఈ విషయంలో పూనం కౌర్ ఇలా రియాక్ట్ అవ్వడానికి గల కారణం, ఈ సమయంలో అవ్వడానికి గల కారణం ఏంటంటారు? ఇందాక లక్ష్మణరావు గారు మాట్లాడుతూ మరి ఈ టైంలో మాట్లాడాలని ఒత్తిడి తెచ్చినందువలన అలా మాట్లాడారని కూడా మాట్లాడినట్టుగా పరిస్థితి. ఏం చెప్తారంటారు? ఎవరు ఒత్తిడి తీసుకొస్తారండి? అవి ఒత్తిడి తీసుకొచ్చే మనిషి కాదండి. రైట్, ఎవరు ఒత్తిడి తీసుకొస్తారు? అవుతుంది ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విష ప్రసారం చేయించారు అనుకుంటాం. పూనం కౌర్ తోటి మనుషులు పంపించి పవన్ కళ్యాణ్ చేస్తే తీయమన్నాడు అన్నాడు అనుకుందాం.
ఆమె ముఖ్యమంత్రిగా ఉండగా చెప్పలేదు కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండి చెప్పలేదు కదా, రేపు పొద్దున అధికారంలో ఉన్నాడో రేపు పొద్దున నన్ను ఏం చేస్తాడో లేకపోతే నా ప్రారంభం చేయవస్తాను బయట చెప్పు ఉండకపోవచ్చు. ఇవాళ అధికారులు లేడు కాబట్టి నేను చెప్పినా నాకేం కాదని ఉద్దేశంతో చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఒక హీరోయిన్, ఒక సినిమా తార జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయింది అంత కదా కేసు పెట్టింది. ఆమె జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న చెప్పి ఆమె కేసు పెట్టలేదు కదా. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత అందరికీ కొంచెం ధైర్యం వస్తుంది, మనకేం పర్లేదు, అధికారంలో ఉన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకమైన ప్రభుత్వం కాబట్టి మనకు ఏదైనా అవసరమైతే పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తారో ధైర్యంగా బయటకు వచ్చి చెప్పు ఉండొచ్చు. ఎవరు బెదిరిస్తారు? ఇప్పుడు బెదిరించే వాళ్ళు ఇంకొకరు బెదిరించినారంటే ఎవరు చెప్తారంటే దీనికి? లక్ష్మణ్ రావు గారు ఏమైనా చూసారేమో మంచాల కింద ఒక సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందామా ఇంకే? నాకైతే లేదు. నాకు ఇలా చెప్పిన ఒక జీవిత రాజశేఖర్ గారి లేదా ఒక పూనం కౌర్ గారి గతంలో కూడా కాకనారాయణ రావు గారితో రాజశేఖర రెడ్డి గారు అనేక సినిమాలు చూపించారు. నేనున్నంత సాక్ష్యం ఒక మేస్త్రి గారిని, ఒక పిచ్చోర్ సీపులరాయి గారి ఎందుకు కూడా చంద్రబాబు నాయుడు గారికి, రామోజీరావు గారికి, చిరంజీవి గారికి ఇంగ్లీష్ కదీసి సినిమాలు రాజశేఖర రెడ్డి గారి అండర్లోని ఎవరెవరు డాక్టర్ గారితో కూడా వచ్చి నేను అక్కడ బెంగళూరు నుంచి వీకెండ్ తెలియడం డాక్టర్ గారు పిచ్చిలు వాళ్ళంతా వచ్చి రాజశేఖర రెడ్డి గారి మనుషులు. రాజశేఖర రెడ్డి గారికి మాట్లాడుతూ అంటే ఆయన వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడారు కాబట్టి దీని గురించి అడగాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి దగ్గర, లోకేష్ గారి దగ్గర పవన్ కళ్యాణ్ గారి సీక్రెట్స్ ఉన్నాయి కాబట్టే ఆయన్ని పొత్తులోకి పెట్టుకుని వాళ్ళు వెనకాల తిప్పుకుంటున్నారు కానీ జనాలు అనుకుంటున్నారు అని చెప్పి లక్ష్మణరావు గారు అంటారు. సార్ అది ఎంతవరకు నిజమన్నది ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు, ఈ లక్ష్మణరావు గారు, చంద్రబాబు నాయుడు గారు ఉంచారేమో నాకు తెలియదు. ఎందుకంటే రేపు పొద్దున్న ఇప్పుడు నా వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, ఇప్పుడు ఇది ఎలాగ ఉన్నదండి, మేము ఓడిపోతే పవన్ కళ్యాణ్ రాకూడదు, పవన్ కళ్యాణ్ రాకుండా ఉండాలంటే పోయి సీడీ దగ్గర ఉంచుకుని పవన్ కళ్యాణ్ కూడా ఉండేటట్టు చేసుకో, అప్పుడు వస్తే నువ్వు ఉండాలంటే నేను ఉండాలి అన్న అండర్స్టాండింగ్ తోటి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు వైసీపీ పార్టీ ఏమైనా సీడీలు వాళ్ళ దగ్గర పెట్టిందేమో. నిజంగా సీడీలు ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం పీకే మరి పవన్ కళ్యాణ్ జైల్లో పెట్టించచ్చు కదా. నాకు తెలియదు మరి వీళ్ళు ఏమైనా పెట్టారేమో అక్కడ, వాళ్ళు వీళ్ళిద్దరైతే నాటకాలు ఏమైనా దాచారేమో, లేదా చంద్రబాబు నాయుడు గారు ఏమో లక్ష్మణరావు గారికి కానీ లేదా లక్ష్మణరావు గారి పార్టీకి కానీ ఈగర్ బాబు నా దగ్గర ఇన్ని సీడీలు ఉన్నాయని చెప్పారేమో. ఎందుకంటే వాళ్ళకి అలవాటు కదా వైసీపీ వాళ్ళకి, వాళ్ళకిలాగా అందరూ చేస్తారని సహజం. అది ఏ మనస్తత్వం ఉన్నవాడు ఆ మనస్తత్వంగా ఆలోచిస్తాడు. అది ఆయనకి తెలుసు. మరి లక్ష్మణరావు గారు చెప్పాలి, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు ఈ సీడీలు అన్నది. మీరు ఇందాక అన్నారు కదా, ఎవరో ఏదో ఒక టీవీ ఛానల్ ఓనర్ గారిని బెదిరించారు సీడీ ఉందంటేని అది వెళ్ళి కొట్టేరని ఇది అంటున్నారు కదా. దాన్ని తప్పించుకోవడం అంటారు వైసీపీ. ఏంటంటే తాము ఏం చేస్తున్నారో దాన్ని ఎదుటోళ్ళు చేస్తున్నారో అని అంటారు. వాళ్ళకి తెలుసు పబ్లిక్ ని ఎలా డైవర్ట్ చేయాలి, పబ్లిక్ మైండ్ తోటి ఎలా ఆడుకోవాలన్నది వైసీపీకి తెలుసు. ఇప్పుడు లక్ష్మణరావు గారికి కూడా లేదు నేను చేసిన తప్పు అని అతనికి తెలుసు. చెప్పాలి, చెప్పకపోతే అతను మరుసటి అధికార ప్రతినిధిని తీసేస్తారు. పవన్ కళ్యాణ్ ఒక తిట్టకపోతే రెండో రోజు పంపించారు అతన్ని డిబేట్ కి. ఆయన అడగండి డిబేట్ అయిపోయిందని చెప్తాడు ఆయన. కనీసం ఒక రోజన్నా ఒక తిట్టాలి ఒక డిబేట్ కి. వాళ్ళు మానిటర్ చేస్తారు. అలా ఎవరన్నా చెప్తారా సత్యం గారు? రోజుకు ఒకసారైనా తిట్టాలి లేకపోతే మీ పోస్ట్ పోదని ఎవరన్నా చెప్తారా? అలా మీరు కూడా ఏమో అనుకుంటున్నాను నేను. నేను అనుకుంటున్నా లక్ష్మణరావు గారిని ఈదులో పెట్టి ఆయన భవిష్యత్తు నేను పాడు చేసి తెలుసుకోలే. ఇప్పుడు కొన్ని సార్ ఒక్కో పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉంటుంది సార్. ప్రత్యర్థుల మీద దుమ్మెత్తిపోడు అన్నది రాజకీయ వ్యూహం, అందులో తప్పేమీ లేదు. అయితే అతిక్రమించకూడదు. ఒక దుమ్మెత్తిపోయడం తప్పు, సిద్ధాంతపరంగా విమర్శించాలి. కానీ సీడీలు ఉంటే ఏం చేశారు? పెట్టండి, నిలదీయండి, అసెంబ్లీకి వెళ్ళి నిలదీయండి, పవన్ కళ్యాణ్ అరెస్ట్ చేయించండి, పవన్ కళ్యాణ్ బాగోదు బయట పెట్టండి. అరే మీ మీద పూనం కవర్ ఆరోపిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా పవన్ కళ్యాణ్ వెనకాల సీడీలు ఉన్నాయి, ఆ సీడీలు మా సభ చూసుకుంటూ ముందు గొడవ చెప్పండి. అంటే గతంలో పోసాని కృష్ణమురళి పవన్ కళ్యాణ్ది పవనం కౌర్ని వాడుకుని వదిలేశాడని డైరెక్ట్ గా మాట్లాడిన పరిస్థితి, కడుపు తీపిచ్చాడని రకరకాల మళ్ళీ మాట్లాడలేమై అలాంటి మాట్లాడిన మాటల పరిస్థితి. అలాంటి ప్రెస్ మీట్ ఆయన నా జీవితాన్ని నాశనం చేసిందని మరొకసారి ఆవిడ మాట్లాడింది. నేను విన్నది ఏంటంటే పూనం కౌర్ చెప్పింది కడప నుంచి వచ్చే మనుషులు అలాగే బెదిరించారు నన్ను ఒక సినిమా స్టార్ ఎగ్నెస్ట్ గా స్టేట్మెంట్ ఇమ్మన్నారు, రాజకీయాల్లోకి వచ్చే సినిమా స్టార్ ఎగ్నెస్ట్ ఇంకొకటి క్లారిటీ ఉండాలి. మీకు మీరు అన్వయించుకుంటున్నారా? కడపలో ఓన్లీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉంటారా?
మరి టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు లేరా? కడప నుంచి అందగాని వైసీపీ వాళ్ళని డైరెక్ట్గా అక్కడ మాట్లాడలేదు. పోసాని కృష్ణమోహన్ గారి చేత వైసీపీ చెప్పింది. పంపించిందా టీడీపీ పంపించిందా నాకు లక్ష్మణ్ గారు, మీరు ఆవిడ మాట్లాడిన వీడియో క్లిప్ ఒకసారి ప్లే చేయండి. మీరు చేపిద్దాం ఆగండి. అందుబాటులోకి వస్తుంది, అదే జరుగుతుంది, చేపిద్దాం. ఎందుకు వస్తుందా? మీరు వక్రీకరించమని చెప్పొద్దు. అందుకనే కదా సార్ నేను చెప్పేది. ఆయన మాట్లాడండి. మీ దగ్గర ఏవైతే వీడియోలు సచిన్ గారికి లక్ష్మీకాంత్ గారు అనుభవించుకున్న ఆవిడ మాట్లాడింది ఏంటనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా చూశారు. మనం మన నలుగురు మాట్లాడుకున్నంత మాత్రాన ఆవిడేం మాట్లాడిందో అది దాగకుండా ఉండదు. అనునిత్యం కూడా సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, అందరూ చూస్తానే ఉన్నారు. అయితే డైరెక్ట్ గా ఒక మాట వినండి. డైరెక్ట్ గా ఇస్తాను. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడండి. మీరు అడిగిన దాన్ని ఒక మాట చెప్తున్నా. ఆవిడ సోషల్ మీడియాలోనో మీడియాతో మాట్లాడితే ఈ పార్టీకి అవన్నీ కూడా ప్లే అయ్యి ఒక పర్సనల్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిన వాటిలో ఆవిడ మాట్లాడారు. కొన్ని అనివార్య కారణాల వల్ల, సంబంధిత కారణాల వల్ల మేము ఇప్పుడు అవి ప్లే చేయలేకపోతున్నాం. అన్నీ ఉన్నాయి మా దగ్గర కూడా. కానీ దానికి కొంత అదే నేను చెప్పేది మీకు ఇస్తాను. అక్షర్ సత్యం గారు ప్లీజ్ కంటిన్యూ. సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు, అక్షర సత్యం పంపించాడా, లక్ష్మీనాథ్ గారు పంపించారా, చంద్రబాబు నాయుడు గారు పంపించారా నాకు తెలియదు సార్. ఆమె అన్నది కడప నుంచి వచ్చిన కొంతమంది మనుషులు నన్ను బెదిరించారు. సినిమా రంగం నుంచి వచ్చిన ఒక స్టార్, సినిమా రంగం నుంచి రాజకీయంగా వచ్చిన ఒక స్టార్ వ్యతిరేకంగా నన్ను ప్రసారం చేయమన్నారని చెప్పింది. పెళ్లి చేసుకున్నారన్న టైంలో మీ దగ్గర ఉన్నటువంటి వీడియోలు, టైం పాస్ అక్షర్ సత్యం గారు ఆయన అనే మాట మీకు అర్థమై ఉంటుంది. ఒక్కసారి ఆయన క్వశ్చన్ అవనే ఉండి మీరు మాట్లాడింది. లక్ష్మీకాంత్ గారు, లక్ష్మణరావు గారు ఒక మాట వినండి. లక్ష్మణరావు గారు మీరు మాట్లాడినప్పుడు సత్యం గారు లైన్ లోనే ఉన్నారు, మాట్లాడలేదు. ఆయన ఏం మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు. మీరు మాట్లాడేది మొత్తం కూడా ఆయన విన్నారు. ఆయన వినండి, ఒక మాట వినండి. ఇప్పుడు వరకు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరిగింది కదా. ఆయన మాట్లాడినప్పుడు మీరు అడ్డుపడుతూ ఎంతవరకు సాయం చేశారు? మీరు ఇందాక అభియోగాలు చేసినప్పుడు అన్ని కూడా ఆయన కామ్గానే విన్నారు కదా. అదేనండి, ప్లే చేద్దాం, కంపల్సరీ ప్లే చేస్తాం. మీకు కావాలంటే దీని మీద ఇంకో రోజు డిబేట్ కూడా పెడతాం. కొన్ని అనివార్య కారణాలు మీరు అర్థమవుతుందా? ఆవిడ ఏం మాట్లాడారో జనాలకి తెలుసు, అందరికీ తెలుసు. మీరు అనుభవించుకుంటే మీరు, సత్యం గారు అనుభవించుకుంటే సత్యం, లేదంటే లక్ష్మీకాంత్ గారు మీ ముగ్గురు అనుభవించుంటే సరిపోదు. మీరు ఆగండి ఒక్క నిమిషం. మీరు ఏదైనా ఆయన మాట్లాడే దానిలో అపోజ్ చేసేది ఉంటే మీ టైంలో అపోజ్ చేయండి. సత్యం గారు మీరు మాట్లాడండి సార్. ఇప్పుడు అయింది ఏమైనా మాట్లాడదలుచుకుంటే పూర్తిగా తీసుకొని నాకు అబ్జెక్షన్ ఏమీ లేదు. మాట్లాడేటప్పుడు అదే చెప్పాను కదా, ఆగారు కదా, నన్ను అడగమనండి, నేను చెప్తాను. అది అయిపోయిన తర్వాత అదే మీరు మాట్లాడండి. రైట్. పూనం కౌర్ ఏం చెప్పింది అనేది ప్రజలందరికీ తెలుసు సార్, మీరు అన్నట్టుగానే. అలాగే జీవిత రాజశేఖర్, అప్పుడు రాజశేఖర్ అంబటి రాంబాబు వచ్చి ఏ విధంగా ప్రెజర్ పెట్టాడు అన్నది ఆ ఇంటర్వ్యూలో కూడా ఉంది. నేను జీవిత రాజశేఖర్ తోటి వెళ్ళి మాట్లాడలే. అయితే నేను దాసర్ గారి దగ్గర చూడటానికి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళంతా వచ్చేవారు. జీవిత రాజశేఖర్ వీళ్ళంతా నేను రావడం నేను చూసేవాడిని. కానీ ఎందుకు వచ్చారో గదిలో ఏం మాట్లాడుకున్నారో నాకు తెలియదు. ఆ ఇల్లు బయటకు వెళ్తే ప్రెస్ మీట్ పెట్టేవారు. ఇప్పుడు మా గురువు గారు నేను మీతో ఏం మాట్లాడారు సార్ అని నేను అడగనుగా. నేను అక్కడ మానేసి వీకెండ్ వెళ్ళేవారు. వాళ్ళు చెప్పారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు అసమ్మతి పివి నరసింహారావు గారి మీద చెప్పిన ఆరోపణలు ఉన్నాయి. అప్పుడు ముఖ్యమంత్రి చెన్నారెడ్డికి అసమ్మతి, కోట్లేదు. అప్పుడు ముఖ్యమంత్రి ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అసమ్మతి. రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఒకరితో కలవడం నేను ఇప్పుడు నాకున్న అనుకూలం నేను చూడలేదంటున్నా. నేను వాళ్ళు చెడ్డోళ్ళని అంటలే, అంటలేదు. వాళ్ళు ఎదుగుదల కోసం ఎంతమందినన్నా రాజకీయంగా ఎత్తుగాళ్ళేసి తొక్కుతూ ఉంటారు. అది తప్పారైతే నాకు తెలియదు. రైట్ సత్యం గారు మీరు అందుబాటులో నెగ్గించి వచ్చేటప్పుడు నాకు బాధ ఏంటంటే ఓటేసి గెలిపిస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారిని సీఎం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశారు. ప్రజలకు నాకు 2 రూపాయల బియ్యం నాకు వచ్చే చాలు, ఎంతమంది జీవితాలు అని చేస్తే నాకేంటి అనుకునేటప్పుడు నేనేం చేస్తాను, మీరేం చేస్తారు, అది ప్రజల ఇష్టం. అది అక్షర్ సత్యం గారు మీరు అందుబాటులో ఉండండి, కంక్లూడ్ చేద్దరు. కానీ లక్ష్మణరావు గారు ఇప్పుడు మీరు మాట్లాడండి, మీ అభ్యంతరాలు ఉంటే చెప్పండి, కంక్లూడ్ చేయండి. మీరు 2 minutesలో మొత్తం మాట్లాడి కంక్లూడ్ చేయండి. అందరికీ 2 minutes ఇక్కడి నుంచి. రైట్.
అదండి బోల్ టైం ఉంది కదా 2 minutes ఏంటండి. కొన్ని అనివార్య కారణాల వల్ల 10 minutes ముందు కంక్లూడ్ చేస్తున్నాం సార్ ఈ రోజు. అది అందరికీ సరే, సరే, సరే. సమానంగానే ఇచ్చేది. సార్, అంటే నేను అనేదేనండి లక్ష్మీనాథ్ గారు, Right. ఈ రోజున ఆరోపణలన్నీ ఆవిడ మాట్లాడిన మాట ఒకటి, మీరు ఒక్కరిస్తూ చెప్తుందో ఒకటి, ఖచ్చితంగా ఎవరు మీ మీద వక్రీకరిస్తున్నారు సార్? మీ చర్యలు తీసుకుంటాం మీ ఛానల్ మీద కానీ, ఎందుకంటే అది తప్పు. ఆవిడది మాట్లాడింది ఎవరు ఖచ్చితంగా గురించి మీరు play మాట్లాడుతున్నారు, చేయాలి. ఎవరు చర్యలు తీసుకుంటారు, ఖచ్చితంగా play మేము చేయాలి. ఎవరి- ఖచ్చితంగా play చేయాలి. ఇది మేము వినండి దేనికైనా సార్. రెడీ. నిజంగానే జర్నలిజం పూర్వం ఫీల్డ్ లో గౌరవం ఉన్నామంటేనే లక్ష్మీనాథ్ గారు. ఉడత ఊపులకి లక్ష్మీనాథ్ బెదిరింపులకి భయపడం. ఒక్క మాట లక్ష్మణరావు ఖచ్చితంగా గారు, మీరు భయపడతారా లేదా? లక్ష్మణరావు మీరు భయపడతారా, ఎక్కడ భయపడరా అనేది statement మేము secondary. ఇవ్వలేదు. ఏదైతే ఎవరైతే భయపడతారా, మాట్లాడుతున్నారో దాని భయపడరా గురించి secondary. మాట్లాడాం. మీరు ఏ చర్యలు లక్ష్మణరావు తీసుకున్నా గారు వినండి. దానికి మేము అపోజ్ చేయడానికి రెడీలో ఉన్నాం. నో రైట్. మీరు భయపడతారా, భయపడరా సెకండరీ. ఆ. ఖచ్చితంగా మీ ఛానల్ మీద ఖచ్చితంగా కంప్లైంట్ తీసుకోండి, మీరు కంప్లైంట్ చేయండి, నా మీద కూడా కంప్లైంట్ చేయండి. వినండి సార్, మీరు మాట్లాడిన వినండి. దానిలో తప్పుంటే కంప్లైంట్ చేయండి. మీరు మీ చర్యలు మీరు తీసుకోండి. అర్థమవుతుందా? వినండి మీరు సార్, మాట్లాడిన వినండి దానిలో సార్. తప్పుంటే కదా మీరు కంప్లైంట్ చేస్తే మీరు కంప్లైంట్ తీసుకునే దానికి వినండి సార్, వినండి సార్, వినండి సార్, చెప్పండి, వినండి, వినండి. చెప్పండి. మీ కంప్లైంట్ తీసుకోవాలి నేను కదా. అనేదేనంటే, చెప్పండి. మీరు ఫస్ట్ ఉండండి సార్. ఫస్ట్ పాయింట్, పూనం కౌర్ గారి మీద మీరు డిబేట్ పెట్టారు కాబట్టి ఆవిడ మాట్లాడిన మాట బయటలు ఏవైతే ఉన్నాయో ఆ స్టేజ్ గా పెట్టండి. నిజంగానే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ కడప నుంచి కానీ ఎవరైనా పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు లేనిపోయినవి మాట్లాడమ్మా మీకు డబ్బులు ఇస్తామని ఆవిడ అదే మాట మాట్లాడితే మాత్రం పర్లా, కానీ వేరే రకంగా ఉందంత మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్ వారు మీకు ఖచ్చితంగా 100% ఇప్పుడు మీకు ఇందాక మీరు గమనించాలి లేదు, ఒక మాట మీరు గుర్తుంచుకోవాలి. ఒక మాట మీరు గుర్తుంచుకోవాలి. ఆగండి, మీరు బురద చల్లడం కాదు. మీరు మాట్లాడితే కడపలో ఉన్న వాళ్ళు అందరూ వైసీపీ పార్టీ వాళ్ళే ఉన్నారా అని ప్రశ్నించిందే మేము. లా నుంచి లకారం భాషల వరకు మాట్లాడే మీరు ఈ రోజు శుద్ధ పూసలాగా మాట్లాడితే ఎట్టా? మీరేమో శుద్ధ పూసలా? మేము ఎప్పుడు కూడా జర్నలిజం ఫీల్డ్ లో తెగించే ఉంటాం. ఇంకొక మాట గుర్తుంచుకోండి లక్ష్మణరావు గారు, మేము ఎప్పుడు కూడా జరిగిన దాని గురించే మాట్లాడతాం. జరిగిన దాని గురించే మాట్లాడతాం. ఇందాక సచిన్ గారు మాట్లాడినప్పుడు లక్ష్మణరావు గారు సచిన్ గారు మాట్లాడినప్పుడు కడపలో ఉన్న వైసీపీ వాళ్ళని మేము అనుకున్నారంటే కడపలో వైసీపీ వాళ్ళే ఉంటారా, టీడీపీ వాళ్ళు ఉంటారా, జనసేన వాళ్ళు ఉంటారా? ఆమె కడప నుంచి మనుషులే ఉన్నారు కానీ వైసీపీ వాళ్ళని మాట్లాడేదే నేను మాట్లాడాను. మీరు ఆపోజిట్ గా మీరేదో మీ ఇష్టం వచ్చినట్టు మీకు సైడ్ మాట్లాడాలా నేను? అంటే మీ టైప్ ఆఫ్ మీరు ఒక మీడియాలో కూర్చోవడం మీకు అలవాటు అయిపోయింది. అలా కాదు. మేము అన్ని పార్టీలకి సమాన ప్రాధాన్యత ఇస్తాం. ఏది నిజమో అదే చెప్తాం. రైట్. మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి. అన్నిటికీ మేము అన్నిటికీ రెడీలో ఉన్నాం. మీరు ఒక ఛానల్ కి మీరు ఎక్కువగా అలవాటు అయ్యి మీరు అలా అవుతున్నట్టున్నారు. మీరు మాట్లాడిన దానిలో మేము నా మాట కట్టుబడి ఉన్నాం. సార్ లక్ష్మణరావు గారు, మీరు మాట్లాడింది మీరు ఒకసారి తట్టిడి మట్టేసి మేము చెప్పింది వినాలంటే కాదు. మీరు తట్టిడి మట్టేశారు, కనీసం క్లీన్ చేసుకోకపోయినా అది మట్టిని ఇది మట్టేశారని ప్రజలకి చెప్పాలి కదా. మీరు ఇందాక సచిన్ గారు లక్ష్మణరావు గారు ఒక సెకండ్ సచిన్ గారు మాట్లాడితే కడపలో అన్న మాట ఆవిడ అన్నారు. కడపలో ఉన్నది కేవలం వాళ్ళేనా? టీడీపీ వాళ్ళు లేరా, జనసేన వాళ్ళు లేరా? నేనే కదా అడిగింది. మేము ఎక్కడ మాట్లాడామండి? మీరు మా మీద విరుచుకుపడతారు. వినండి సార్, చెప్పండి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి సార్, మీరు టాపిక్ లోకి రండి. వినండి సార్, ఆ మాట మీరు అడగలేదు అన్నట్లు. నేను అనేది ఏంటంటే ఆవిడ మాట్లాడిన మాటలను అంటే దాన్ని వక్రీకరించారు. మీరు ఎవరు వక్రీకరించలేదు. మీరు అలా మాట్లాడుకుంటారు. టాపిక్ లోకి రండి. ఎవరు వక్రీకరించినా జనాలు తక్కువ కాదు, జనాలు పిచ్చోళ్ళు కాదు. ఎవరెవరు వక్రీకరించినా జనాలు పిచ్చోళ్ళు కాదు. ఆవిడ పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడుతుంటే ఈ పాటికి మీ నోరు అలా గమ్ముతో మూసుకుపోయి ఉండేది. ఆవిడ కేవలం ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన వాటిలో ఆవిడ వ్యాఖ్యలు చేసిన వలన కొన్ని అనివార్య కారణంలో మేము ప్లే చేయలేకపోతున్నాం అంతే. లేకపోతే మీ గమ్ము ఫెవికాల్ తో నోరలా వచ్చేది కాదు మీది. ప్లీజ్ టాపిక్ మీద రండి. మా మీద జరిగితే మీకేమొస్తుంది సార్? మా మీద జరిగితే ఏమేమొస్తుంది సార్? మా మీద జరిగితే మీకు బురద రాదు, మా మీద జరిగితే మీకే పడుతుంది. అది ఒక్కటి, మేము అందరికీ సమానమైన ప్రాధాన్యం కల్పిస్తాం. మేము ఎవరికి కొమ్ము కాదు. ఏనని చేస్తే అలాంటి కాదు. రైట్. ఆవిడ మాట్లాడిన మాటలు మేము ఏదైతే చూసామో ఏదైతే విన్నామో అదే చేసాం. మీరు అన్వయించుకోండి. నేనైతే ఓపెన్ గా చెప్పా. ఆవిడ కడప నుంచి అన్నారు కానీ వైసీపీ వెళ్ళారని వైసీపీ నుంచి అంత మాత్రం ఎవరు పోసాని కృష్ణమూర్తి చెప్పారు. దాని గురించే చెప్పారు.
ఎలక్షన్ గురించే. సత్యం అదే మాట్లాడారు. కొందరులో పోసాని మీరు introduction లో మాట్లాడిందే పోసాని అసలు కృష్ణమురళి సత్యం ఉన్నారా మాట్లాడారు. లేరా? పోసాని కృష్ణమురళి కొందరులో ఉన్నారా లేరా? నేను అందరని మాట్లాడలా, వినండి ఒకసారి మొత్తం చూసుకోండి. వినండి సార్. కొందరులో వినండి పోసాని సార్. కృష్ణమురళి ఉన్నారా లేరా? ఆవిడ అది గురించే మాట్లాడారు. వినండి సార్. మీకు బాగా ఈ ఇబ్బంది రోజు కలిగి ఉంటుంది దాని సార్, గురించి. మేము మనం వైసీపీ వాళ్ళ వినండి. గురించి వినండి సెపరేట్ సార్. టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. దయచేసి మా మీద మట్టి వేయి. ఒక మాట సార్, ఒక మాట చెప్పండి సార్. వినండి సార్, చెప్పండి సార్, చెప్పండి వినండి. చెప్పండి. నేను అనేది ఏంటంటే ఆవిడ నిజంగానే మమ్మల్ని బెదిరించారో చెప్పమంటే చెప్పారన్న మాటగానంటే మేము ఒప్పుకుంటాం. ఆవిడ మాట్లాడిందండి ఎందుకు సార్ మేము మాట్లాడిందో కూడా అడుగుతున్నాం. ఆ తెలుసుకుంటాం. కొంతమంది అదే ఎవరని కానీ ఆవిడ కడపలో ఉన్న మాట్లాడలేదు. కొంతమంది అనే వెళ్తున్నాం. ఎవరని అడిగాం కానీ మీ వైసీపీ వాళ్ళు మేము అలా వైసీపీలో ఉన్న నేత పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ నా జీవితాన్ని నాశనం చేస్తుందన్నారు. దాని గురించే మాట్లాడాం మేము ఫస్ట్ నుంచి కూడా ఒక మాట మీద ఉన్నా. నేను కడప నుంచి కొందరు వినండి సార్, అన్నారు. వినండి సార్. కడపలో మీ వాళ్ళు ఒక్కళ్ళే కాదు వినండి. కదా, అందరూ ఉంటారు కదా. అది నేనే కదా వినండి సార్. రైట్. లక్ష్మీరావు గారు చెప్పండి. ఇక్కడ ఏదైతే పూనం కౌర గారు ఒకసారి మాట్లాడండి. నాకు డబ్బులు ఇచ్చి సార్ ఇస్తాను సార్, ఇస్తాను మాట్లాడించారని అల్లా ఇస్తాను. వినండి, Right. నాకు డబ్బులు ఇచ్చి మాట్లాడించారు, నన్ను ఫేక్ ప్రోపగండా చేయమన్నారని ఆవిడ మాట్లాడాల. మీ దగ్గర వీడియోలు కానీ ఉంటే, మీ దగ్గర ఆధారాలు కానీ ఉంటే, మీ దగ్గర ఫోటోలు కానీ ఉంటే మాకు ఇవ్వండి, మేము డబ్బులు ఇస్తాము అని కడప నుంచి కొంతమంది ఫోన్ చేశారన్న మాట మాత్రం ఆవిడ మాట్లాడింది ముమ్మాటికి నిజం. మీరు ఏందో చెప్పారు అప్పుడు. ఇంకో విషయం ఏంటంటే మీరు చెప్పేది వినండి. ఈ రోజున నాకు చిరంజీవి గారు అంటే, నేను మళ్ళీ చెప్తున్నా, చిరంజీవి గారు అంటే నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసినటువంటి హీరో, నేను మెచ్చిన హీరో. నాకు చిరంజీవి గారు అంటే ఇప్పుడు కూడా అభిమానం, ఎప్పటికీ అభిమానం ఉంటది. అది ఆ అభిమానాన్ని దాన్ని ఎవరు తీరారు. కానీ నేను ఎవరు చెప్తున్నా, ఇదే చిరంజీవి గారి పెద్ద కూతురికి నిస్తార్థం అయినప్పుడు అదే ఉదయ కిరణ్ గారిని ఆ నిస్తార్థంకి వెళ్ళి బెదిరించి ఆ ఉదయ కిరణ్ ఆత్మహత్య చేసుకుని చచ్చిపోవడం కారణం పవన్ కళ్యాణ్ బెదిరించడం వల్ల చనిపోయిన ఉదయ కిరణ్ అన్నారు అని వార్తలు అన్ని రాశారు. దానికంటే చిన్న కూతురు వెళ్ళిపోయినప్పుడు స్త్రీ భర్త చనిపోవడం కారణం పవన్ కళ్యాణ్. ప్రతి వాళ్ళ ఇవన్నీ కూడా మాట్లాడమంటారు, ఇవన్నీ మాట్లాడదాం. పరిటాల సునీత గుండె పరిటాల సునీత పవన్ కళ్యాణ్ గారికి నడు రోడ్డు మీద నడిపించి పొట్టి సుక్కలు పెట్టి నన్ను రోడ్డు మీద వాళ్ళు కూడా మాట్లాడతారు. మీకు అదే అర్థం కావట్లేదు. కాముకుంటారేంటి? వాళ్ళు కూడా ఉండరు. మీరు వాస్తవాలు మాట్లాడండి. ఆ లేడీ ఎవరైతే మహిళ మాట్లాడారో దాని గురించి మాట్లాడండి. వినండి సార్. రైట్, అదే చెప్పండి. లక్ష్మీరావు మీ సమయం అయింది, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు టాపిక్ తీసుకునే సమయం తెలుసు. మీరు టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఆ మాటలు ఆ ఫ్యామిలీని కట్టించడానికి, ఆ ఫ్యామిలీని బయటికి లాగడానికి, చిరంజీవి గారి ఇమేజ్ తగ్గించడానికి, చిరంజీవి గారిని రోడ్డు మీదకి లాగడానికి మీరు తీసుకొచ్చినటువంటి జర్నలిస్టులు, మీరు తీసుకొచ్చినటువంటి వ్యక్తులు మాట్లాడితే ఖచ్చితంగా రోడ్డు మీదకి లాగుతాం. మాకు ఫ్యామిలీ అంత అభిమానం ఉంది, మాకు చిరంజీవి గారు అంత అభిమానం ఉంది. అంతేగాని మీరు అనవసరంగా ఎక్కువ మాట్లాడతారు. ఎవరు ఉదయ కిరణ్ గారు చనిపోవడం కాదు, ఎవరు శ్రీజ భర్త చనిపోవడం కాదు, ఎవరు పరిటాల రవి పవన్ కళ్యాణ్ గారికి గుండె గీసి నడు రోడ్డు మీద గుండె చుక్కలు పెట్టి గాడి మీద తీసుకెళ్ళాలని ప్రసారం చేసింది మేమా సార్? ఈ ప్రసారం చేసింది ఎవరండి? మేమా? టీడీపీ పార్టీ, టీడీపీ మీడియా మేము మాట్లాడమా? లక్ష్మీకాంత్ గారు ఎవరు టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా వాళ్ళు వాళ్ళే కదా ప్రచారం చేశారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఎప్పుడు మాట్లాడిందా? ఎప్పటికీ మాట్లాడిందా? మీ టీడీపీ నాయకులే కదా, మీ టీడీపీ మీడియా కదా ప్రచారం చేసింది. మీ టీడీపీ నాయకులే, మీ టీడీపీ ఉన్నటువంటి మీడియా వాళ్ళ కదా ప్రచారం చేసింది. మీ ప్రచారం చేయలేదు కదా. ఎందుకు అలాగే లక్ష్మణ్ రావు గారు సమయం అయిపోయింది. లక్ష్మీకాంత్ గారు సబ్జెక్ట్ మీద కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. మ్యూట్ లోనే ఉన్నాడు సార్, కంక్లూడ్ చేయండి. ఆయన మ్యూట్ లోనే ఉన్నారు, కంక్లూడ్ చేయండి. ఒక ప్రజాప్రతినిధి మాటలు మాట్లాడుతూ ఉండండి. మీరు డిబేట్ ఏం చేస్తున్నారు సార్? టీవీ ఛానల్స్ అందుకే నాకు సార్ ఆపింది. అందుకే కదా అపోజ్ చేసి ఆపింది. మేము ఎవరు తప్పు మాట్లాడిన ఆపుతాం సార్. దాన్ని ఆపాం మేము, దాన్ని ఖండించాం మేము. అధికార ప్రతినిధి అనుకుంటున్నాడు, రోడ్ సైడ్ అనుకుంటున్నాడు. ఆయన తీసుకొచ్చి డిబేట్ కూర్చోబెట్టి మళ్ళీ వాడు వీడియో అని మళ్ళీ అవన్నీ దేనికి
టాపిక్లోకి రండి, కంక్లూడ్ చేయండి. లక్ష్మీకాంత్ గారు టాపిక్లోకి రండి. అట్లాంటి రాజకీయాలకు మీరు సపోర్ట్ ఏంటండి? ఎవరికి సపోర్ట్ చేయను, నేను మీకు చేయను, ఆయనకి చేయను, ఆయనకి మరి లేకపోతే ఏంటి? సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్పాము. మీరు ఛానల్ పెట్టి రాజకీయం గురించి మిమ్మల్ని కూడా మీరు ఆపండి. సబ్జెక్ట్ మీద టాపిక్ కొడుకుని చెప్తున్నాను, డిబేట్ లో పచ్చగా మాట్లాడుతూ తప్పు తీసుకోవడం జనసేనకి కొడతాం. విజయనగరం వెళ్ళి ఏం తమాషాలు తీసుకున్నారు డిబేట్ లో పిలిపించి ఎవరు పార్టీ అవుతుంది, ఏ పార్టీ అవుతుంది, గుండు కొట్టాడు, ఈడేం చేస్తాడు, ఎవరు సగ్గులు దొక్కుతున్నాడు, రైట్ ఎవరు జనసేన నుంచి వైసీపీ నుంచి నారాయణ పడిపోతున్నాడు, రైట్ 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 వ్యక్తిగతంగా వద్దు లక్ష్మీకాంత్ గారు. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. ఎవరు మాట్లాడిన తప్పే, అది లక్ష్మీకాంత్ గారు మాట్లాడిన తప్పే, లక్ష్మణరావు గారు మాట్లాడిన తప్పే, ఎవరు మాట్లాడిన తప్పే. తప్పుడు చెప్పినప్పుడు మేము ఖండిస్తాం, మీ దాకా తెచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదు. మేము ఖండిస్తాం ఆ విషయంలో. మీరు దాన్ని సబ్జెక్ట్ మీద కాకుండా వేరే రకంగా డివేట్ అయిపోతుంది సబ్జెక్ట్. ఎస్ అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి మీరు ప్లీజ్. వైసీపీకి సంబంధించిన వ్యక్తి అప్పుడు ఆరోపణలు చేసింది పవన్ కళ్యాణ్ గారి మీద. నేను ఆ విషయం వివరించడానికి నేను డిబేట్కి వచ్చా. డిబేట్ రాను. అక్షర్ సత్యం గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు ఆగండి. లక్ష్మీకాంత్ గారు సంయమనం పాటించండి. ఆయన మాట్లాడిన దాన్ని తప్ప, అక్షర్ సత్యం గారు ఇస్తున్నాం, ఆయన మాట్లాడిన దాన్ని తప్పని మేము చెప్పాం. మీరెందుకు ఓవర్గా ఇంకా రియాక్ట్ అవుతున్నారు? మా మీద మీరు అరిచేస్తున్నారు, ఉపయోగం లేదు. మేమేం చెప్తున్నాం, ఎవరు తప్పు మాట్లాడినా ఖండిస్తాం. వ్యక్తిగతంగా అదే కదా చెప్పేది. మీతో శుద్ధులు చెప్పించుకోవాలి, మీతో నీతులు చెప్పించుకోవాలి అనేది మాకుండదు. మేము ఎవరైనా కూడా ఒక ప్లాట్ఫామ్ కల్పించి అందరికీ కూడా సమానమైన న్యాయం చేసే విధంగానే ఉంటాం. అందరి వాయిస్ తీసుకుంటాం. ఏ ఒక్క ఛానల్ లాగానో ఒకరు భజన చేయాల్సిన అవసరం లేదు. ఏది తప్పుంటే తప్పని చెప్తాం. మీరు లక్ష్మణరావు గారు వచ్చి మా మీద పడి, లక్ష్మీకాంత్ గారు వచ్చి మా మీద పడితే ఉపయోగం ఏంటి? మీరు అధికార ప్రతినిధులుగా మీరు కొంత తగ్గించుకోవాలి కోపాన్ని. మీరు కోపాలను తగ్గించుకోకపోతే అధికార ప్రతినిధుల నేతలుగా మీరు ఎలా క్రియేట్ అయ్యి ముందుకెళ్తారు? అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. కనెక్ట్ చేయండి అక్షర్ సత్యం గారు, కంక్లూడ్ చేయండి. ఎస్ అక్షర్ సత్యం చెప్పండి, మీకు సమయం అయిపోయింది సార్. ఎవరికైనా కూడా ఎవరైనా ఒకటే. అక్షర్ సత్యం గారు కనెక్ట్ అయ్యారో చూడండి. చెప్పండి ఒకటి. ఇప్పుడు మీ టైం అయిపోయింది. లక్ష్మణరావు గారు మీ టైంలో మీరు మాట్లాడారు. లక్ష్మీకాంత్ గారు మీరు మీ టైంలో మీరు మాట్లాడారు. సబ్జెక్ట్ మాట్లాడమంటే మీరు వాళ్ళిద్దరిని మ్యూట్ చేయండి. అక్షర్ సత్యం గారు మాట్లాడండి, మీరు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్యం గారు మీరు అందుబాటులో ఉన్నారా? అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఒక డిబేట్ జరిగేటప్పుడు సందర్భంగా మాట్లాడాలి, కానీ ఎవరికాళ్ళు వ్యక్తిగతంగా వచ్చి వ్యక్తిగతంగా తిట్టి, లేదంటే మీడియా మీద మా మీద అరిసినంత మాత్రాన మీ అధికార ప్రతినిధులు కానీ, జనసేన అధికార ప్రతినిధి కావచ్చు, వైసీపీ అధికార ప్రతినిధి కావచ్చు, టీడీపీ అధికార ప్రతినిధి కావచ్చు, మీరు అధికార ప్రతినిధిగా ఇచ్చారంటే మీ ఎమోషన్స్ని మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఆ కంట్రోల్ చేసుకునే విధానంగానే ఉండాలి. కానీ ఒకళ్ళు తిట్టారని ఒకళ్ళు, ఇంకోళ్ళు తిట్టారని ఒకళ్ళు, ఈ రకంగా తిడుతూ ఉంటే అందరం కూడా నవ్వులు పాలవుతారు. ఎవరైనా కూడా లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ఏం మాట్లాడుతున్నారు? మా మీద మాట్లాడుతూ. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి మీరు. సార్ ఇప్పుడు మనం ఒకళ్ళు అనేటప్పుడు మనల్ని 10 మంది అంటారు, అది భరించేటట్టు ఉండాలి. అది జనసేన వాళ్ళైనా, వైసీపీ వాళ్ళైనా, టీడీపీ వాళ్ళైనా, ఇది ప్రతిది కూడా ఆరోపణే. దేనికి ఆధారం ఉండదు. పూనం కవర్ చేసిన దానికన్నా, లేదా జీవిత రాజశేఖర్ చేసిందన్నా, లేదా లక్ష్మణరావు గారు చేసిన స్టేట్మెంట్లు కానీ ఏదైనా ప్రతిది ఆరోపణలు తప్పించి ఆధారాలు ఉండవు. ఈ కడప నుంచి ఎవరు వెళ్ళారో, మీరు వెళ్ళారు, నేను ఇందాకనే చెప్పా. మీరు వెళ్ళారా, నేను వెళ్ళానా, జగన్మోహన్ రెడ్డి గారు పంపించారా, అది పవన్ కళ్యాణ్ గారు పంపించారా, ఎవరికి తెలుసు? అవన్నీ పోలీసు విచారణ తెలుస్తుంది. ఎవరు పట్టించుకుంటారు ఇటువంటి ఆరోపణలే? కానీ ఆమె చెప్పింది ఏంటంటే, కడప నుంచి కొంత మనుషులు వచ్చి బెదిరించారు, డబ్బు ఆఫర్ చేశారు, పదవులు ఆఫర్ చేశారు అందే. అందులో ఎంతవరకు నిజమో మనకు తెలీదు.
అలాగే పోసానికి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ పెట్టి నా జీవితాన్ని నాశనం చేశాడు, నా పెళ్లిని ఆఫ్ చేసి పెళ్లి ఆగిపోయింది, మా అమ్మ గుండెపోటు వచ్చింది అన్నది. రైట్ అక్షర్ సత్యం గారు, ఇవన్నీ కూడా ఆరోపణలే. ఇవాళ ఎందుకు చెప్పారంటే ఆమెను అడగాలి, మనం ఏం చెప్తాం? ఆయన అధికారంలో లేడు కదా అని చెప్పి ఉండొచ్చు. దాన్ని ఊరిగా తిట్టేసుకుని ఒకరికొకరు తిట్టేసుకుని మీరేమో పవన్ కళ్యాణ్ అనేయచ్చు, మమ్మల్ని ఎవరు అనకూడదు అని లక్ష్మణ్ రావు గారు అనుకోకూడదు, మేము జగన్మోహన్ రెడ్డి తిట్టేయచ్చు, మా పవన్ కళ్యాణ్ గారిని అనకూడదని ఆ లక్ష్మీకాంత్ గారు అనుకోకూడదు. రైట్. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఒకటి లక్ష్మణ్ రావు గారు, లక్ష్మీకాంత్ గారు, అక్షర్ సత్యం గారు ఎవరైనా మనం మాట్లాడుకుంటే సరిపోద్ది. ఒక్క నిమిషం సార్, వ్యక్తిగతంగా మాట్లాడుకోవటం వెళ్తే చర్చ వేరే సమయం అయిపోయింది సార్. ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దు. ఈ ఒక్క నిమిషం నుంచి మళ్ళీ అందరూ మాట్లాడతారు. ఎవరు కూడా ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు. చెప్పండి, మీ ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. మీరు ఒక నిమిషం ఇస్తే ఆయన ఒక నిమిషం ఇవ్వాలి. మళ్ళీ మీరు ఇద్దరు ఎస్, ధన్యవాదాలండి అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలండి లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలు లక్ష్మణ్ రావు గారు చర్చలో పాల్గొన్నందుకు. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పూనం కౌర్ ఎవరైతే వచ్చి మాట్లాడారో ఒక యాక్టర్, మరి కొంతమంది కడప నుంచి వచ్చి నాకు బెదిరింపులకు పాల్పడ్డారు, నాకు మరి కాల్స్ చేశారు, మరి నన్ను చంపేస్తామన్నారు, దానికి లేకపోతే డబ్బులు ఇస్తామన్నారు, పదవులు ఇస్తామన్నారు, అవేమీ కాకపోతే నా న్యూడ్ వీడియోను కూడా బయట పెడతామనే దయనీయ స్థితికి అంతకుముందు తీసుకెళ్ళిపోయారు. నా జీవితం చిన్నాభిన్నం అయిపోవటానికి కొందరు వైసీపీ నేతలు కారణం అంటూనే ఆయన పోసాని కృష్ణమూర్తి గురించి కూడా ఆవిడ చెప్పడం జరిగింది. కాబట్టి ఆ కొందరు వైసీపీ అనే మాటని మాట్లాడాల్సి వచ్చింది. దీనిలో ఎవరు ఏమనుకున్నా కూడా వైసీపీ నేత పోసాని కృష్ణమూర్తి అని ఆవిడ మాట్లాడిన దాన్ని బట్టే దాని గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి పూర్ణమ్మ కౌర్ కూడా ఆవిడ దగ్గరే ఉన్న ఆధారాలు ఉంటే అవి డైరెక్ట్గా పెట్టాలి, కానీ ఈ రకంగా పబ్లిక్ తీసుకులోకి పెట్టుకోవడం వలన అందరూ కూడా దీని గురించి ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. కాకపోతే ఆవిడ అంతకుముందు నన్ను పరమ రాక్షసత్వంగా కొంతమంది ఇలా మాట్లాడారని తమ ఆవేదన అయితే వ్యక్తం చేశారు. కానీ వైసీపీ వాళ్ళు దీన్ని ఒక రకంగా మాట్లాడుతున్నారు. మరి కూటమి ప్రభుత్వం కావచ్చు, మరి జనసేన నేతలు కావచ్చు, వీళ్ళు ఇంకో రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు రియల్ ఏంటి అనేది కూడా ఆవిడికి తెలుసు, అనుభవించిన ఆవిడికి తెలుసు. అదే సమయంలో మరి చూస్తున్న ప్రజలకు కూడా ఏం జరిగిందనే మీద ఒక సంపూర్ణ అవగాహన అయితే ఆవిడ మాట్లాడిన మాటల్లో వింటం ద్వారా వస్తుంది. దీన్ని మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్ చూస్తానండి. ఏనా, నమస్తే.